వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా సరదాగా తెలివిగల వాళ్ళ కథలు ఏమన్నా ఉంటే చెప్పండి. తెలివిగల దొంగతనాల కథ చెప్తాం ఒకటి. ఓ ఓ ఊళ్ళోనట విపరీతంగా దొంగల భయం ఉండేది. ఎంత ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే ఆ ఊళ్ళో జనాలంతా బిచ్చగాళ్ళు అయిపోయారు. వీళ్ళ దగ్గర ఏమున్నా దొంగలు పడి పట్టుపోతారు. అయ్యో, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం, పట్టుపోవటం. ఆ ఊళ్ళో ఒక పేద ఆయన ఉండేవాడు. భార్యాభర్త, వాళ్ళకి ఆనందుడు అని ఒక కొడుకు. వాడు ఒంటి మీద చింకి చొక్కా తప్పిస్తే ఏమీ లేదు. వాడు ఆ కథలుగా వినేవాట ఈ దొంగల కథలు, దొంగల సంగతులు. తనకి ఒంటి మీద చింకి చొక్కాగా తప్పిస్తే గతి లేకపోవడానికి కారణం దొంగలే అని వాడు తెలుసుకున్నాడు. వాడు ఎలాగైనా దొంగల్ని పట్టి పల్లార్చాలని ఉండేది వాడికి. వాళ్ళ అమ్మా నాన్న అనేవాళ్ళు, ఒరే నిన్ను చంపేస్తారా వాళ్ళు, దయాదాక్షిణ్యం ఉండవు. మన ఇంట్లో సేరుబియ్యం అంటే సేరుబియ్యము పట్టుకుపోయేవాడు. వాడికి ఏం దయాదాక్షిణ్యం, వీడి దగ్గర ఏం లేదని వదిలేసేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అంటే వాడికి ఇష్టం ఉండేది కాదు. ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర వాళ్ళ సంగతి చూసేయాలని ఉండేది. ఓ 15-16 సంవత్సరాలు వయసు వచ్చింది వాడికి. కానీ వాడికి ఆ దొంగల మీదే ఉండేది. మరి చిన్నతనం నుంచి విన్నాడు. అయితే ఒకనాడు వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నా వాడు వినకుండా దొంగల గుర్రాలు వెళ్ళాయని అనిపిస్తున్న ఒక దారి వెంబడబడి వెళ్ళటం మొదలుపెట్టాడు. చాలా గుర్రాలు వెళ్ళిన దారి కనపడుతోంది. ఇక అట్లా వెళ్ళగా ఒక అడవిలో ఒక పెద్ద భవంతి కనపడింది వాడికి. చిమ్మ చీకట్లో ఆ భవంతిలో దీపాలు ఉన్నట్టు తెలిసింది. ఓ, వీడు ఆ భవంతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి తలుపు కొట్టాడు. పెద్ద వాన వచ్చింది. చుట్టూతంతా వాన, ఎక్కడ నీడలేదు. ఆ భవంతిలోకి వెళ్ళటం తప్పిస్తే రెండో దారి లేని స్థితి కూడా వచ్చింది. తలుపు కొడితే ఒక ముసలి మామ తలుపు తీసింది. బాగా ముసలి మామ తీసి, ఎవర్రా నాయన నువ్వు, ఎందుకురా ఇక్కడికి వచ్చావు అని. చాలా పెద్ద వాన, ఎక్కడ నీడలేదు, ఏమైపోతాను అని లోపలికి వచ్చాను అన్నాడు. నీ పరిస్థితి ఇంకా అధ్వానం అవుతుందిరా ఇందులోకి వస్తే. ఈ భవంతి ఇదేమి మంచిది కాదు, దొంగలది ఇది. వాళ్ళు దొంగ వెధవలు, నన్ను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఇంట్లో పడేశారు, వాళ్ళకు వండి పెడుతున్నాను చచ్చినట్టు. పరమ పాపిష్టి వెధవలు వీళ్ళు, వెళ్ళిపో నువ్వు అని అనేసరికి వీడు ఒప్పుకోరు. ఆ పోయేదేదో లోపలే పోతాననుకో, నేను అదేదో లోపలే పోతా, ఈ వానలో పడిపోను నేను, నన్ను లోపలికి రానేయమన్నాడు. రానేయమంటే ఆవిడ లోపల రానిచ్చి ఒక గుప్పెడు అన్నం ఏదో ఉంటే వాళ్ళకి తెలియకుండా, మనుషులు రాకుండా చూసి వాడికి అన్నం పెట్టి పడుకోమని. దొంగలు ఇంకా రాల. అది ఆ దారి గుర్రాలు వెళ్ళే దారి అంతే. సరే, కుర్రాడు ఏం చేశాడు, లోపల ధనపు రాసులు, ఎన్ని సామాన్లో. వాడు చూసి అనుకున్నాడు, మా ఊళ్ళో వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి అనిపించింది. ఆడు తిరిగి ఈడు తిరిగి ఇట్లా కుప్పలు తెప్పలుగా పోసేసున్న ధనపు రాసుల మధ్యలో పడుకున్నాడు పోయి. అర్ధరాత్రి బాగా తెల్లవారుతూ ఉండగా 3 గంటలకో 3:30కో మరి దొంగలు మొత్తం ముఠా అంతా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఈ ధనపరాశుల మధ్యలో ఓ పక్కగా పడుకుని ఉన్న కుర్రాన్ని చూసి వాడు తను దాన్ని లేవదీశారు. వీడిని ఇప్పుడే చంపేద్దామా, చిత్రహింసలు పెట్టి రేపు పొద్దున్న చంపుదామా అని మాట్లాడుకుంటున్నారు. కుర్రాడు లేచి దండం పెట్టాడు. బాబు నన్ను రక్షించండి, చిన్నప్పటి నుంచి దొంగ వాళ్ళని కోరికండి నాకు, చిన్నప్పటి నుంచి ఉంది, అందుకని మీకోసం వెతుక్కుంటూ వచ్చా, నన్ను కూడా దొంగల ముఠాలో చేర్చుకోండి, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా అనేసరికి నన్ను వచ్చింది వాళ్ళకి. సభాష్, బాగుందిరా, ఎవడైనా మా వృత్తి తీసుకుంటామంటే స్వాగతించము, అదే కదా, తప్పకుండా స్వాగతిస్తాం. అయితే మా లోపల మా గుంపులోకి తీసుకోవడానికి రూల్స్ ఉన్నాయి మాకు. ఏదైనా ఒక్క దొంగతనం అవతల వాడికి తెలియకుండా, నువ్వే దొంగతనం చేసావని వాడికి తెలియకుండా తెలివిగా దొంగతనం చేసుకొస్తే నిన్ను మాలో రాణిస్తాం. 2 దొంగతనాలు కనుక ఎవ్వడికి తెలియకుండా, నరమానవుడికి అర్థం కాకుండా చేసావా, నువ్వు మాలో ఒకడు అయిపోతావు. 3 దొంగతనాలు చేస్తే నువ్వు మాకు నాయకుడు అవుతావు, నీ నాయకత్వాన్ని మేము ఒప్పుకుంటాం. ఓహో, మాలో ఇప్పుడున్న నాయకుడు అలాంటి వాడే, అంతకుముందు ఉన్న నాయకుడు కంటే తర్వాత వచ్చిన నాయకుడు ఇంకా గొప్ప షార్ప్. ఇలాగ నువ్వు మాకు ఇప్పుడు నాయకుడు అవుతావు అనేసరికి వీడు అలాగేనన్నాడు. అక్కడ బోల్డ్ అనే సామాన్లు ఉన్నాయి. ఎన్ని సామాన్లలో చెప్పుల జత ఒకటి కనపడింది. వీడేం చేశాడు, ఆ చెప్పుల నుంచి ఒక్క చెప్పు తీసుకున్నాడు. దొంగతనం చేసుకుని వస్తానని చెప్పు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. దొంగలు కూడా చూద్దామనుకున్నారు.
ఇప్పుడు వాడు వెళ్ళి చేసేదేం లేదు, ఈ ఊళ్ళో రాజభటులు లేరు, ఎవరు లేరు, మ్మ్. అడవి చాలా దూరం ఊరికి. సరే వీడు దారి నడుచుకుంటూ వెళ్ళి ఒక చోట పాదరక్షను వదిలిపెట్టాడు. దాని వెనకాల ఒక చెట్టు వెనకాల దాని దగ్గర ఆ రోడ్డు మీద చెట్టు వెనకాల కూర్చుని ఉన్నాడు. ఆ దారిన ఒక రైతు నడుస్తూ కనపడ్డాడు. అతను ఒక ఎద్దుని సంతలో అమ్మడానికి వెళ్తున్నాడు. దానికి బైపాస్ ఈ రోడ్డు. మ్మ్. ఈ సంతలో అమ్మడానికి బయలుదేరిన రైతు ఆ దారి మధ్యలో ఉన్న ఆ మెరుస్తున్న చక్కటి చెప్పును చూశాడు. అబ్బాయి ఎంత బాగుంది అని అటు ఇటు వెతికాడు, జోడు కనపడలే. మ్మ్. అబ్బా జోడు లేదే, రెండో చెప్పు ఉంటే ఎంత బాగుండేది అని అనుకుని ఆ చెప్పు అక్కడే దిగబడిచి ఎద్దును తోలుకుని పోయాడు. ఒక చెప్పును ఏం చేసుకుంటారు ఎవరైనాను? బంగారం అయినా కూడా. బంగారం కాదు, మంచి చెప్పు. ఓహో. ఆహా. మంచి చెప్పు, బంగారం అని కాదు, అది ఆహా. మంచిది, ఖరీదైన చెప్పు. వదిలేసాడు. వదిలేస్తే ఈ కుర్రాడు ఏం చేశాడు, ఆయన ముందుకెళ్ళంగానే చటుక్కుని వెళ్ళి ఆ పాదరక్ష ఆ చెప్పు చేత్తో పుచ్చుకుని ఈ రెండో పక్క నుంచి చెట్ల మధ్య నుంచి పరిగెట్టుకుంటూ బాగా ముందుకెళ్ళిపోయి, అతనేమో ఎద్దుతో నడుస్తున్నవాడు దబదబా నడవడగా, అవునుగా. ఎద్దు టిక్కు టిక్కు నిదానంగా నడుస్తుంది. దాన్ని తోలుకెళ్ళేవాడు దాని వెనకాల పడి వెళ్ళాలి, ముందు నడుచుకుపోవడానికి వీల్లేదు. అతను నిదానంగా నడుస్తున్నాడు. ఈ చెప్పును తీసుకెళ్ళి ముందు అక్కడెక్కడో పెట్టాడు. ఓహో. పెట్టేసరికల్లా ఈ ఎద్దును తోలుకెళ్తున్న రైతు గారు అలా వెళ్ళి ముందుకెళ్ళాక ఆయనకు చెప్పు కనపడుతుంది. ఇందాక చూసింది కుడికాలు చెప్పో ఎడంకాలు చెప్పో సాధారణంగా ఎవరికైనా గుర్తుంటుందా? గుర్తుండదు కదా. ఉండదు. అప్పుడు చూసుకున్నాడు, అర్రే చెప్పు ఉందే, అది చేత్తో పుచ్చుకొచ్చాను కాను, సరిపోయింది. ఒకవేళ ఎవరో బండి మీద వెళ్తుంటే బండిలో నుంచి జారిపడ్డాయి, అది అక్కడ పడింది, ఇది ఇక్కడ పడింది అంతే. అని చెప్పి ఈ ఎద్దుని అక్కడ ఉన్న చెట్టుకేసి కట్టేసి ఆ చెప్పు చేత్తో పుచ్చుకొని వెనక్కి నడిచి వెళ్ళాడు మ్మ్. జోడు తెచ్చుకోవటానికి. ఎప్పుడైతే ఈయన వెనక్కి మరలి మొదటి చెప్పు ఉన్న దగ్గరికి వెళ్ళాడో కుర్రాడు ఎద్దు తాడు విప్పేసాడు, తీసుకుపోయాడు దొంగల దగ్గరికి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఊరిని నీ తెలివి భలే చేసావురా, చాలా బాగా చేసావు అని ఆశ్చర్యపోయారు. ఒక దొంగతనం చేసావు, నువ్వు ఇప్పుడు మాతో ఉండొచ్చు, రెండో దొంగతనం చేసి ప్రూవ్ చేసుకోమన్నారు. ఓ. మనవాడు ఏం చేశాడు, ఆ దారిలో వచ్చాడు. ఈ ఎద్దుని రైతు చెప్పు కోసం చూసుకున్నాడు, ముందుకెళ్ళి వెనకెళ్ళి చేసేసరికల్లా ఉన్నది ఒకటే చెప్పని, ఎద్దు కాస్త మిస్ అయిందని తెలిసిపోయింది. అర్థమైంది. ఆ ఎద్దుని ఎవరైనా విప్పుకుపోయారో ఇంకోటి ఏమైందో తెలియలే. ఏం చేస్తాడు, నడిచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఈ ఎద్దునే దొంగల దగ్గర దింపిన కుర్రాడు, అది పెద్ద దారి, పరిగెత్తుకుంటూ ఆ రిటర్న్ దారి ఉంది కదా, ఆ దారిలోకి బాగా ముందుకెళ్ళి ఒక పగ్గాన్ని అంటే తాడుని తీసుకెళ్ళి ఊపిరి బిగబట్టి ఒక చెట్టుకు వేళ్లాడేసి మెడకు తగిలించుకుని ఇట్లా శవంలాగా ఉన్నాడు. ఓర్ని. ఈ నడిచి వెళ్తున్న రైతు పైకి చూసి, అయ్యో ఎవడో చచ్చిపోయాడే, ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవడైనా వీడిని చంపి అక్కడ తగిలిచ్చారు. చూస్తే ఆ చెట్టు ఎత్తు చెట్టు, ఎవరో తగిలిచ్చారు వీడిని. ఆ దొంగలు వింటారు, ఎవరైనా వింటారు, దొంగ చచ్చిన వాళ్ళని ఎవరైనా సరే ఇట్లా వేళ్లాడేస్తే ఈ ఊళ్ళో దొంగలు పోతారు, నా ఎద్దును దొంగిలిచ్చేసాడు ఎవడో చచ్చిన వాడని తిట్టుకుంటూ పోయాడు. ఎప్పుడైతే అతను చెట్టును దాటి వెళ్ళిపోయాడో కుర్రాడు చెట్టు దిగేసి ఆ పగ్గం పుచ్చుకుని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈయన రెండో ఎద్దును పుచ్చుకెళ్తున్నాడు. ఇప్పుడు ఓహో. ఒక ఎద్దు పోయింది, రెండో ఎద్దును పట్టుకెళ్తున్నాడు. ఎద్దును పుచ్చుకుని నడిచి వెళ్తుంటే ఏం చేశాడు, ముందుకెళ్ళి మళ్ళీ ఇంకో చెట్టుకు వేళ్లాడడం మొదలుపెట్టాడు. ఈయన చూసి ఆశ్చర్యపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడే, ఏమిటి ఇంతమంది చచ్చిపోతున్నారు ఆశ్చర్యంగా అనుకున్నాడు. అనుకుని ఆ చెట్టును దాటి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు మళ్ళీ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఇంకో చెట్టుకు వెళ్ళాడాడు. ఈ మూడో చెట్టుని దాటుతున్న రైతు ఆ ఎద్దును పుచ్చుకుని ఉన్నవాడు పైకి చూసి, అయ్యి బాబోయ్, అవును ఇదేంటి, మొదట చూసినవాడు రెండోవాడు మూడోవాడు ఒకేలా కనపడుతున్నారు, మొదటి వాళ్ళు ఉన్నారో లేదో చూద్దామనిపించింది ఆయనకి. అయ్యో. ఈ ఎద్దుని ఇక్కడ కట్టి వెనక్కి నడిచి వెళ్ళాడు. ఎప్పుడైతే రైతు వెనక్కి నడిచాడో వీడు చెట్టు దిగేసి ఈ రెండో ఎద్దును కూడా చెత్త పుచ్చుకెళ్ళిపోయాడు. రెండో దొంగతనం అయిపోయింది. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఊరిని ఎంత తెలివిగలవాడివిరా నాయన, సరే ముచ్చటగా మూడో దొంగతనం చేయి, నిన్ను మేము నాయకుడిని చేస్తాం, నాయకుడిని చేసుకుంటాం అని చెప్పేసరికి ఇతను ఏం చేస్తే సరేనన్నాడు. రెండో ఎద్దును కూడా ఇక్కడ కట్టేశాడు. పాపం ఈ రైతుకి 2 ఎడ్లు పోయినాయి. అతను ఎద్దు అమ్మితే కానీ అతని ఖర్చులు వెళ్ళవు. నిజానికి వ్యవసాయానికి 2 ఎడ్లు చాలు, మూడో ఎద్దు స్పేర్గా పెట్టుకుంటే 2 పోయి 1 మిగిలింది. ఈ ఒకదాంతో ఏం చేస్తాడు, ఏదైనా ఒకదానికి బాగోపోతే దాన్ని కట్టేసి దీన్ని తీసుకుపోయేవాడు. ఇప్పుడు 2 పోయినాయి.
ఇప్పుడు అమ్మక తప్పదు, మూడో ఎద్దుని తీసుకుని బయలుదేరాడు. అలా నడుస్తుంటే చెట్ల చాటు నుంచి ఎద్దు రంకె వినపడింది. రద్దు ఖణేల్మని వేస్తాయి, రంకెలేస్తాయి ఎడ్లు. అవును. ఒక తమాషా, అంబాలాగా ఉండదు, ఒక తమాషా రంకె. ఎప్పుడైతే ఈ ఎద్దు రంకె వినపడిందో, అయ్య బాబోయ్ నా ఎద్దే ఇది, గుర్తుపట్టాడు. నా ఎద్దులాగానే ఉంది, ఇక్కడ ఎక్కడైనా ఎవడైనా కట్టేసి ఉంటాడు, ముందు దాన్ని విడిపించేసుకుంటే సరిపోతుందని ఈ మూడో ఎద్దుని చెట్టుకు పగం తగిలిచ్చి ఆయన ఆ చెట్ల చాటుకు వెళ్ళాడు. ఈయన అక్కడ ఎవరు అరిచారు? వీడే, మనవాడే ఆనందుడు. కాబుక్కని వచ్చి ఈ మూడో ఎద్దును కూడా విప్పిపోయాడు. వరుస పెట్టి 3. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే అక్కడ ఎద్దు లేదు, ఇక్కడ ఎద్దు లేదు. దొంగలు ఆశ్చర్యపోయారు. ఓరు వీడి దుంపదేగా, వీడు మామూలు వాడిగా లేడే, ఇంత తెలివే, ఒకే రైతు దగ్గర 3 ఎడ్లు కొట్టేశాడే 3 రోజుల్లో. వీడు మామూలుడు కాదు, మామూలు వాడు కాదు, వీడిని నాయకుడిని చేసుకున్నారు. నువ్వే మా నాయకుడివి, ఫలానా నగరంలో దగ్గర సమీప అడవులు దాటాక నగరంలో ఒక చోట మనం దోపిడీ చేయాలనుకుంటున్నావు, నువ్వు ప్లాన్ చేయమన్నారు. ఓహో, నాయకుడు కదా, నువ్వే నాయకత్వం వహించమన్నారు. మనవాడు ఏం చేశాడు, చక్కగా ఊళ్ళోకి వెళ్ళి నాను పాను చూసొస్తానని వీళ్ళకి చెప్పి రాజభటుల దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఫలానా పల్లెటూరు వాడిని, మరి నేను ఒక దొంగల ముఠాలో చేరాను, వాళ్ళు ఈ రాత్రి ఇక్కడికి వస్తున్నారు, 40 మంది ఒకేసారి వచ్చి పడతాం, మీరు జాగ్రత్తగా పన్నికగా నుంచోండి, 40 మందిని లేపేసేయండి. నేను వాళ్ళలో కొత్తగా చేరా, ఫలానా ఊరు, నా వీడు గ్రామ పంచాయతీ అన్నీ చెప్తున్నాడు, ఆ ఊరు ఈ ఊరు ఇది అనేసరికల్లా మరి అవన్నీ వాళ్ళకి ఉంటాయి కదా, ప్రతి ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఎవరి కొడుకు ఎవరు ఉంటాయి లెక్కలు. ఇప్పుడు మన ఆధార్ కార్డులుగా పాతకాలను రాసుకునేవాళ్ళు, వాళ్ళు అవన్నీ లెక్క చూసుకుని, అవును వీడు ఆనందుడు ఫలానా వాడి శుభరాజు కొడుకు అని చూసుకుని, సరేరా నాయన అని చెప్పారు. వీడేం చేశాడు, రాత్రి 12 అయ్యేసరికల్లా దొంగలందరినీ మనం ఫలానా ఇంట్లో దొంగతనం చేయాలి, అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని 40 మందిని 40 గుర్రాల మీద తీసుకెళ్లి రాజుగారి దేవుడిలో ప్రవేశపెట్టాడు. ఓహో, లోపలికి వెళ్ళేసరికి 4 పక్కల నుంచి రాజభట్లు మూసేశారు వాళ్ళని. వాడు తెలివి చూడు, పట్టేశారు. ఎప్పుడైతే వీడు కొమ్ము బూరా ఊదాడు, బూరా ఊతానని చెప్పాడు, 40 మంది లోపలికి వెళ్ళగానే బూరా ఊదేశాడు. ఆ చుట్టుపక్కలంతా కాపలా కాస్తున్న సైనికులు వాడి మీద పడిపోయి పట్టేశారు. పట్టేసి వీడిని వదిలిపెట్టేశారు. వీడు తెలివిగా ఏ భవనంలో దొంగల డబ్బులు ఉన్నాయో అది పేరు మాత్రం చెప్పలే. చూడండి, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దొంగల భవనంలో ఉన్న ముసలి బామ్మని విడిపించి ఆ 3 ఎడ్లని ఆ రైతుకు అప్పచెప్పి, చుట్టుపక్కల ఊళ్ళల్లో ఎవరెవరు ఎంతంత ధనం పోగొట్టుకున్నారో తమ గ్రామ పంచాయతీలో మొత్తం లిస్టు తయారు చేసి, లిస్టు ప్రకారం ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసాడు, డిస్ట్రిబ్యూట్ చేసేసాడు డబ్బు. రాజుగారు 40 మంది దొంగల్ని పట్టించినందుకు ఆయన ఒక పెద్ద బహుమతి 300-400 వరహాలు ప్రకటిస్తే ఆ డబ్బు పుచ్చుకుని దొంగలు ఖాళీ చేసిన భవనంలో అమ్మా నాన్నని పెట్టుకుని హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, తెలివైన కథ కదా. తెలివైన కథ. నమస్తే అండి. నమస్తే జయ.